ఖాజాగూడ చెరువు కొత్త అందాలను దిద్దుకుంటోంది. చెరువు చుట్టూ శరవేగంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. సిఎస్ఆర్ ఫండింగ్ కింద నుజ్వీడు సీడ్స్, దివ్యశ్రీ అనే కార్పొరేట్ సంస్థలు ఈ చెరువును అభివృద్ధి చేస్తున్నాయి. ఇప్పటికే చెరువు చెట్టు వాకింగ్ ట్రాక్, పార్క్ నిర్మాణ పనులు వడివడిగా సాగుతున్నాయి. మరో నెల రోజుల్లో పనులను పూర్తి చేసి సందర్శకులకు అందుబాటులో తీసుకొస్తామని చెబుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రజిత అందిస్తారు. చెరువుల నగరంలోని చెరువులకు పూర్వ వైభవం వస్తోంది. హైదరాబాద్ నగరంలో ఎన్నో చెరువులు అన్యాక్రాంతమయ్యి బకాసురుల చేరలో చిక్కుకొని కూడా చెరువులు వాటి వైభవాన్ని కోల్పోయినటువంటి సిచ్యువేషన్ నెలకొంది. ఈ నేపథ్యంలోనే హైడ్రా వచ్చిన తర్వాత అటువంటి చెరువులన్నింటినీ కూడా పునరుద్ధరించి ఆ చెరువుల చుట్టూ అయితే అభివృద్ధి పనులను చేస్తూ ఆ చెరువులకు పూర్వ కళ తీసుకొస్తుంది. అయితే హైడ్రాతో పాటు జిహెచ్ఎంసి కూడా ఈ చెరువుల పునరుద్ధరణలో భాగస్వామ్యం అవుతుంది. అయితే కొన్ని చెరువులను హైడ్రా పునరుద్ధరిస్తుంటే మరికొన్ని చెరువులను కొన్ని ప్రైవేటు సంస్థలు సిఎస్ఆర్ ఫండింగ్ కింద అయితే ఈ చెరువుల దగ్గర అభివృద్ధి పనులను అయితే చేస్తూ ఉన్నారు. ప్రజెంట్ నేను ఖాజాగూడ చెరువు దగ్గర ఉన్నాను. ఈ చెరువు దగ్గర రెండు కార్పొరేట్ సంస్థలు నూజువీడు సీడ్స్ లిమిటెడ్, దివ్యశ్రీ అనే సంస్థలు సంయుక్తంగా అయితే అభివృద్ధి పనులను చేస్తూ ఉన్నాయి. ఇక్కడ చెరువులో మనం చూసుకున్నట్లయితే ఎంతో సుందరంగా అయితే ఇక్కడ మనకు ఈ అభివృద్ధి పనులు జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. చెరువు చుట్టూ కూడా పచ్చదనం పరుచుకున్న చెట్లు ఒకవైపు, మరోవైపు చెరువులో ఉన్నటువంటి నీళ్లు నిజంగా ఇక్కడ చూస్తుంటే ప్రకృతి రమణీయత అంటే ఇదేనేమో అనే విధంగా అయితే ఈ చెరువుని అభివృద్ధి చేస్తూ ఉన్నారు. మరోవైపు ఈ చెరువు చుట్టూ కూడా 1.5 కిలోమీటర్ల మేర వాకింగ్ ట్రాక్ని నిర్మించారు. వస్తున్నటువంటి వాకర్స్ కోసం అయితే ఈ ట్రాక్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇక చిన్నపిల్లలు ఆడుకునే విధంగా రకరకాల ఆట వస్తువులను ఈ చెరువులో అయితే అభివృద్ధి చేస్తూ ఉన్నారు. చెరువు చుట్టూ పార్కును అభివృద్ధి చేసి ఆ పార్కులో అయితే పిల్లలు ఆడుకునే విధంగా అయితే ఆట వస్తువులను ఉంచారు. మనం విజువల్స్లో ఆ దృశ్యాలను అయితే చూడొచ్చు. ఇక ఈ ఖాజాగూడ చెరువు చుట్టూ కూడా అంటే మనం చూస్తూ ఉన్నాం, చెరువు చుట్టూ చిన్నపాటి ఫెన్సింగ్ వేసి చెరువులో ఎటువంటి అంటే వ్యర్థ జలాలు కావచ్చు, అంటే ఈ చెరువులో ఎటువంటి వ్యర్థ పదార్థాలను డంప్ చేయకుండా ఉండేందుకు కూడా హైడ్రా సిబ్బంది ఇక్కడ ఎప్పుడూ కాచుకొని ఉంటుంది అని చెప్పుకోవచ్చు. హైడ్రా సిబ్బంది ఈ చెరువుని కాపాడుతుంది. ఇందులో మురికి నీరు చేరకుండా, అదేవిధంగా చెత్త చెదారం ఏమీ చేరకుండా అయితే వారు ఇక్కడ ఎప్పుడూ కూడా ఒక సెక్యూరిటీని ఉంచి ఈ చెరువును కాపాడుతున్నారు. మరోవైపు ఈ రెండు సంస్థలు మనం ముందుగా చెప్పుకున్నట్లు దివ్యశ్రీ సంస్థ, నూజువీడు సంస్థ కూడా ఇక్కడ అభివృద్ధి పనులను అయితే శరవేగంగా కొనసాగిస్తూ ఉన్నారు. అయితే చెరువులకు ఈ విధంగా తయారు చేయడం వల్ల వైభవాన్ని కోల్పోయినటువంటి చెరువులు పూర్వస్థితికి చేరుకుంటాయి అనడంలో ఎటువంటి అతిశయోక్తి కూడా లేదు. గతంలో మనం చూసుకుంటే ఇక్కడ హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని చెరువులది కూడా ఒక దీనమైన దుస్థితి ఉండేది. అంటే చెరువుల్లో కొన్ని చెరువులు కబ్జాలకు గురైతే మరికొన్ని చెరువులు నిర్వహణ లోపాల వల్ల ఆ చెరువుల్లో మురికి నీళ్ళు, చెత్త చెదారం అంతా చేరి కూడా వాటి రూపురేఖలు మొత్తం కోల్పోయినటువంటి దుస్థితి ఉండేది. కానీ ఇప్పుడు ఈ చెరువులన్నీ కూడా ఒక్కొక్కటి కూడా అభివృద్ధి పదంలో అయితే దూసుకుపోతున్నాయని చెప్పొచ్చు. చెరువులను తిరిగి వాటికి పూర్వకళను తీసుకొచ్చే విధంగా అయితే ఇటు హైడ్రా అధికారులు, ఇటు జిహెచ్ఎంసి అధికారులు కూడా కృషి చేస్తూ ఉన్నారు. ఇందులో భాగంగానే నగరంలోని చెరువులన్నీ కూడా అభివృద్ధి జరుగుతుంది. చెరువుల చుట్టూ కూడా ఆ చెరువుల చుట్టూ వాకింగ్ ట్రాక్లు నిర్మించడం, పార్కులను ఏర్పాటు చేసి వాకర్స్, నగరవాసులు ఈ చెరువుల దగ్గరికి వచ్చి కొంత ఆహ్లాదాన్ని పొందే విధంగా అయితే ఈ చెరువు రూపురేఖల్ని మార్చేస్తున్నారు. గతంలో చెరువుల దగ్గరికి వెళ్ళాలంటేనే కూడా ఆ చెరువు తీరుగా ఉండేటువంటి దుస్థితి ఉండేది కాదు. ఎక్కడ చూసినా మురికి నీరు దర్శనమిస్తూ ఉండేది. దీంతో పాటు చెత్త చెదారం అంతా వ్యర్థాలు ఆ చెరువులో చేరి ఇది చెరువా డంప్ యార్డా అన్న తీరున ఉండేవి. కానీ ఆ పరిస్థితిలో అయితే మార్పు వస్తుంది. రోజు రోజుకి కూడా హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి చెరువులు కూడా అభివృద్ధి జరుగుతుంది. చెరువుల చుట్టూ ఈ చెరువుల దగ్గర ఎవరైతే సందర్శకులు ఉంటారో కొంత ఆహ్లాదం కోసము, కొంత విలాసం కోసం ఇక్కడికి వస్తూ ఉంటారో వారికి అన్ని రకాల ఏర్పాట్లను చేస్తూ ఉన్నారు అధికారులు. ఇందులో భాగంగానే అయితే వడివడిగా ఈ ఖాజాగూడ చెరువు వద్ద అభివృద్ధి పనులు అయితే జరుగుతున్నాయి. మనం విజువల్స్లో
చూడొచ్చు ఎంతో సుందరంగా అయితే ఈ చెరువు చుట్టూ కూడా పార్క్ని నిర్మిస్తూ ఉన్నారు. ఈ పార్కులో కూడా వాకర్స్కి ఇదే విధంగా చిన్న పిల్లలకి ఇక్కడికి వచ్చేటువంటి పర్యాటకులకు ముఖ్యంగా మంచి ఆహ్లాదం అందే విధంగా అయితే ఈ చెరువులో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. మనం విజువల్స్లో చూడొచ్చు. చెరువు దగ్గర ఐ లవ్ హైదరాబాద్ అనే వర్డ్స్ని కూడా రాసి ఎంతో సుందరంగా ముస్తాబు చేస్తున్నారు. అంటే దీన్ని ఒక సెల్ఫీ పాయింట్గా కూడా మారుస్తూ ఉన్నారు. ఇక్కడికి వచ్చేటువంటి అంటే ఎక్కువగా హైదరాబాద్ నగరంలో సందర్శకులు ఇలాంటి ప్రదేశాలకి సందర్శించే విధంగా పర్యాటక ప్రాంతాలతో పాటు ఇటువంటి చెరువులు పార్కులను సందర్శించే విధంగా అయితే ఈ చెరువుల చుట్టూ అభివృద్ధి కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయి. చూడొచ్చు ఇక్కడ పనులు కూడా కొనసాగుతున్నాయి. అంటే ఇంకా కొంత పనులు అయితే మిగిలిపోయి ఉన్నాయి. ఇప్పటికే ఈ పనులు కొనసాగుతూ ఉన్నాయి. రానున్న 20 నుండి 30 రోజుల్లో పూర్తి స్థాయిలో అయితే ఈ చెరువు చుట్టూ ఉన్నటువంటి పార్కును అభివృద్ధిలోకి తీసుకొస్తామని కూడా ఈ సంస్థలకు చెందినటువంటి నిర్వాహకులు అయితే చెప్తున్నారు. మొత్తంగా చూసుకున్నట్లయితే మరోవైపు హైడ్రా పునరుద్ధరిస్తున్నటువంటి చెరువులు, ఇంకోవైపు ఈ విధంగా సిఎస్ఆర్ ఫండింగ్ కింద అభివృద్ధి పదంలో అయితే చెరువులు దూసుకుపోతున్నాయని చెప్పొచ్చు. ఈ చెరువులకి పూర్వ వైభవం వస్తోంది అని కూడా మనం చెప్పుకోవచ్చు. మొత్తంగా కాజాగూడ చెరువు వద్ద అయితే వడివడిగా అభివృద్ధి పనులు సాగుతున్నాయి. పూర్తి స్థాయిలో పనులు పూర్తయిన తరువాత కూడా సందర్శకులను లోపలికి పంపించే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టుగా కూడా అధికారులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రవీణ్తో రజిత, హెచ్ఎం టీవీ, హైదరాబాద్.